ఒక మంచి పార్టీ వేర్ బ్యాంగిల్ కావాలి అండ్ డిజైన్ మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. బట్ నేను మాత్రం షైన్ అవ్వాలి అని కస్టమర్ రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ బ్యాంగిల్ని మనం డిజైన్ చేయడానికి మనకి బేస్ ఎక్కువ కావాలి కాబట్టి ఒక 1 కట్ బ్యాంగిల్ని, ఒక 2 కట్ బ్యాంగిల్ని కలిపి నేను జాయిన్ చేశాను అనమాట. సో ఇలా మనం బ్యాంగిల్స్ని అటాచ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్లీ డ్రై అయిపోయాకే థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి. సో దీన్ని రెయిన్ స్టోన్ చైన్ అంటామన్నమాట. దీన్ని నేను కంప్లీట్గా ఆఫ్లైన్లోనే పర్చేస్ చేసుకున్నాను. ఇందులో కూడా 3 వెరైటీస్ వస్తాయి. ఒకటి రెయిన్బో వెరైటీ వస్తుంది, ఇంకొకటి గోల్డ్ అండ్ ఇంకొకటి సిల్వర్. సో దీన్ని కట్ చేయడానికి యూస్ చేస్తున్న కటర్ ఈజ్ జ్యువెలరీ మేకింగ్ టూల్ కిట్లో మనకు వస్తుంది. దీని గురించి కూడా నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఛానల్లో చూడండి. ఓకేనా. తాజ్మహల్ కట్టేంత స్తోమత మనకి లేకపోయినా మనకి ఇమాజినేషన్స్లో ఏమైనా దీని మీద మనం జ్యువెలరీలో చేసేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఒక తాజ్మహల్ని నా కస్టమర్ కోసం నేను తయారు చేశాను. నా ఇమాజినేషన్స్లో నేను తాజ్మహల్ అని అనుకోలేదు, ర్యాండమ్గా ఒక ఆర్చ్లా చేద్దాం అనుకున్నా. బట్ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత కస్టమర్ పేరు పెట్టారు దీనికి తాజ్మహల్ బ్యాంగిల్ అని. నిజం చెప్పాలంటే ఇది డిజైన్ చేయడానికి నాకు ఎక్కువ టైం పట్టలేదు, కానీ ఈ డిజైన్ ఎలా చేయాలి, కొత్తగా ఎలా క్రియేట్ చేయాలి అని ఆలోచించడానికే నాకు చాలా ఎక్కువ టైం పట్టింది. ఇలాంటి బ్యాంగిల్ అయితే ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర చూడలేదు. ఒకవేళ మీరు చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి. అండ్ నేను కంప్లీట్లీ షైన్ అయ్యే ఒక బ్యాంగిల్ తయారు చేయాలి. అట్ ది సేమ్ టైం అది టూ మచ్గా ఉండకూడదు, అలా అని మరీ లోగా కూడా ఉండకూడదు. ఇలా ఆలోచించడానికి మార్నింగ్ నుంచి నేను బ్యాంగిల్ తయారు చేయడానికి ఈవినింగ్ అయిపోయిందనమాట. సో ప్రీవియస్గా నేను థ్రెడ్ బ్యాంగిల్స్ రా మెటీరియల్ గురించి వీడియో పెట్టినప్పుడు ఆఫ్లైన్ షాప్ ఎక్కడుంది, షాప్ నేమ్ ఏంటి, డీటెయిల్స్, అడ్రస్ మాకు పెడితే మేము కూడా చూస్తాం కదా అని కొంతమంది అడుగుతున్నారు. అయితే ఆ షాప్ నేమ్ రివీల్ చేయడానికి, అడ్రస్ రివీల్ చేయడానికి ఫస్ట్ నేను ఆ షాప్ ఓనర్ యొక్క పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా దాని మీద లాంగ్ వీడియో చేసి మీకు నేను చెప్తాను. అయితే వాళ్ళు ఆన్లైన్లో కూడా సేల్ చేస్తారా, ఒకవేళ లేదా అనేది కూడా నేను కనుక్కొని చెప్తాను. సో ఇలాంటి ఆర్చ్ డిజైన్ చేసిన తర్వాత పక్కన నేను ఫ్లవర్స్, బటర్ఫ్లైస్, సో మెనీ థింగ్స్ నేను ట్రై చేశాను. కుందన్స్తో కూడా ట్రై చేశాను. బట్ నథింగ్ లుక్డ్ గ్రేట్, ఎందుకంటే దీని షైన్ పక్కన అవన్నీ చాలా డల్గా కనిపిస్తున్నాయి అనమాట. అందుకే మళ్ళీ రెయిన్ స్టోన్తోనే డిజైన్ చేద్దామని ఈ విధంగా నేను డిజైన్ చేశాను. బై ద వే మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయమని మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంటే ఈ విషయంలో నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను ఒకటి కొత్తగా ప్రయత్నించాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ మ్యాటర్లోనే కాదు, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న ఎవరైనా సరే మన ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికో, దాని గురించి రివ్యూ అడగడానికో, నచ్చితే కొనుక్కోమని చెప్పడానికో అస్సలు సిగ్గుపడకండి. సిగ్గుపడితే మనం ఈ విషయంలో ఎటువంటి విషయంలో కూడా మనం బిజినెస్ చేయలేమన్నమాట. ఎందుకంటే యూ హ్యావ్ టు ప్రమోట్ యువర్ ప్రోడక్ట్. నీ ప్రోడక్ట్ ఎలా ఉందో రివ్యూ తెలుసుకుంటే దానిలో తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం నీకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మీరు మొహమాటస్తులైతే, మీరు ఎవరితో మాట్లాడడానికి ఇబ్బంది పడితే, రివ్యూ అడగడానికి ఇబ్బంది పడే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా బిజినెస్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి విషయాలు అస్సలు మొహమాట పడద్దు. బై ద వే, ఇక్కడ నేను మిర్రర్సే ఎందుకు యూజ్ చేశానో తెలుసా? కుందన్స్తో కూడా ఇక్కడ నేను కొన్ని ఫ్లవర్స్ ట్రై చేశాను. బట్ ఆ షైన్ అసలు అవ్వలేదండి. దాని పక్కన అవుట్ షైన్ అవ్వట్లేదు ఏది కూడా, అంతే కూడా డల్గా కనిపిస్తున్నాయి. కాబట్టే మళ్ళీ మిర్రర్స్ యూజ్ చేశాను. అప్పుడు దాని షైన్కి ఇది మ్యాచ్ అయిందనమాట. అండ్ హియర్ ఐఎమ్ అటాచింగ్ ద హాఫ్ మూన్స్ ఎందుకు అటాచ్ చేశాను అంటే, దీనికి ఒక తోరణంలా ట్రై చేద్దాం, కింద ఫ్లవర్ అని ట్రై చేసా, కానీ అవి ఏవి దానికి మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ ఇంకా వేరే కలర్ కుందన్స్ కూడా యూస్ చేసా, అవి కూడా మ్యాచ్ అవ్వలేదు. సో మ్యాచ్ అయ్యే టైప్లోనే మళ్ళీ మీ కుందన్స్ హాఫ్ మూన్స్ యూస్ చేశాను. ఎందుకంటే ఇది నాకు ఒక తోరణంలా పైనుంచి హ్యాంగ్ అవుతున్న ఒక బల్బ్స్ లాగా ఎలా అయితే ఉంటుందో డెకరేషన్, ఆ కైండ్ ఆఫ్ డెకరేషన్ చేద్దామని ఈ విధంగా ట్రై చేశాను. మీకు నచ్చితే ప్లీజ్ దాని గురించి నాకు కామెంట్స్లో పెట్టండి. మీ రివ్యూస్, ఒపీనియన్స్ ఏమైనా నాకు కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ని, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది నాకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.